వైఎస్ కుటుంబంలో రోజుకో ట్విస్ట్ నెలకొంటుంది. ఇప్పటికీ జగన్ వదిలిన బాణంగా చెప్తున్న షర్మిల రివర్స్ అటాక్ చేయడంతో వైసీపీ నేత ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక తాజాగా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలతో మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత సమావేశం హాట్ టాపిక్ గా మారింది. ఈ భేటీలో సునీత రాజకీయ ప్రవేశంపై చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక తన తండ్రి హత్యపై న్యాయ పోరాటంలోనూ సునీతకు షర్మిల అండగా నిలిచారు. సిబిఐకి తన వాంగ్మూలాన్ని కూడా ఇచ్చారు. ఇక వివేక హత్య కేసులో నేపథ్యంలో జగన్తో సునీతకు దూరం పెరిగింది. ఇక ఈ సమయంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది. గుడ్ మార్నింగ్ మధు. ఈ రోజు వైఎస్ షర్మిల జిల్లాల పర్యటనలో భాగంగా కడపలో పర్యటించబోతున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి సమావేశం కూడా జరగబోతోంది. ఇప్పటికే ఇడుపులపాయకు చేరుకున్నటువంటి వైఎస్ షర్మిల నిన్న రాత్రి మాజీ మంత్రి అలాగే వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి కూడా షర్మిలను కలిసినట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇవాళ అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో షర్మిల సమక్షంలో చేరే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ముందు నుంచి కూడా వైఎస్ సునీత అలాగే వైఎస్ షర్మిల ఇద్దరు కూడా తన అన్న మీద యుద్ధానికి సిద్ధమయ్యారనే విధంగా సంకేతాలు కూడా వినిపించాయి. ఎందుకంటే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇటు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం అలాగే సునీతారెడ్డి షర్మిలను కలిసడం, ఈ రెండు రాజకీయ కోణాలు కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం వాళ్ళిద్దరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కడప జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఉన్నటువంటి రాజకీయాల్లో ఇది ఒక పెను సంచలనంగా మారబోతోంది. సునీతారెడ్డి కలయిక మాత్రం మరి చూడాలి. ఇవాళ 10 గంటలకు జరగబోయే సమావేశంలో సునీతారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వస్తారు. అక్కడే షర్మిల సమక్షంలో పార్టీలో చేరుతారన్న ఊహాగానాలకు మాత్రం తెరదించాలంటే మరో గంట సేపు ఆగాలి. అలాగే పర్గూరి ప్రాంతంలో ఉన్నటువంటి విజయ జ్యోతి ఆమె 2014లో టీడీపీ తరఫున పోటీ చేశారు. అలాగే 2019లో స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేసినటువంటి విజయ జ్యోతి కూడా అధికారికంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే కడప నగరంలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు అలాగే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి హయాంలో తనతో పాటు నడిచినటువంటి నేతలు సమకాలీకులు అందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చే అవకాశం ఉంది. షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీలో జరగబోయే రాజకీయ పరిణామాలలో వాళ్ళు కూడా పాల్పంచుకునే అవకాశం ఉంది. ఈ మొత్తం కీరోల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ తులసిరెడ్డి కూడా పాత్ర పోషిస్తా ఉన్నారు. సీనియర్ లీడర్లందరినీ కూడా ఏకతాటిపైకి తేవడం అలాగే కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఎలాంటి వ్యూహంతో వెళ్లాలనే నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. మరి ఈ రోజు జరిగిన సమావేశం అనంతరం నంద్యాలకు వైఎస్ షర్మిల వెళ్తారా, మార్గ మధ్యంలో మైదుకూరులో ఉన్నటువంటి మాజీ మంత్రి టిఎల్ రవీంద్రారెడ్డిని కూడా కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి అత్యంత మిత్రుడు అలాగే తనతో పాటు కలిసి నడిచినటువంటి రాజకీయ నాయకుడు అలాగే వాళ్ళిద్దరు మంచి మిత్రులు కావడంతో అంటే ఇప్పుడే షర్మిల కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి మిత్రులు ఎవరైతే ఉన్నారో అలాగే తనతో పాటు నడిచినటువంటి నేతలందరికీ కూడా ఇటు ఉండవల్లి అరుణ్ కుమార్ కావచ్చు అలాగే శ్రీకాకుళం జిల్లాలో తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా చాలా మంది నేతలను కలుస్తూ వచ్చారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు డిఎల్ రవీంద్రారెడ్డిని కూడా కలుస్తున్నారని చెప్పి సమాచారం. ఈ మొత్తం ఈ రోజు జరగబోయే కడప జిల్లా పర్యటనలో మాత్రం ఇటు సునీతారెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇటు డిఎల్ రవీంద్రారెడ్డిని కలవడం ఈ మూడింటిని కూడా ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సురేందర్.